నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మనం ప్రస్తుతం జగ్గపేటలో ఉన్నాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఎన్టీఆర్ జిల్లా సంబంధించి జగ్గపేటలో ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. అటు జరుగుతున్నాయని టాక్ ఉంది. దాంతోపాటు స్వయంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం ఉండో వాళ్ళ కుమారుడు అనేటువంటి మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. రెడ్ బుక్ రాసినాం, రెడ్ బుక్లో అన్నీ రాసుకున్నాం, అందరి సంగతులు చూస్తామన్నట్లు కూడా అనుకుని హెచ్చరికలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ జగ్గపేట ప్రాంతంలో ప్రభుత్వం రాగానే, కుటుంబ ప్రభుత్వం రాగానే ఇక్కడ దాడులు మొదలుపెట్టినట్టు కూడా జరుగుతుంది. మనతో పాటు ఆసిఫ్ అని వైసీపీ పార్టీ చెందిన యువ లీడర్ ఉండు. సో వీళ్ళింటి మీదనే ప్రభుత్వం వచ్చిన తెల్లారే దాడి జరిగిందంట. ఆ దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి తను ఇప్పటివరకు కూడా తన సొంత ఇంటికి రాకుండా బయట ఉంటున్నట్టు తెలుస్తుంది. ఆ దాడిలో వారి అమ్మగారి మీద కూడా కారంతో కొట్టి దాడి చేసినట్లు కూడా మనతో బ్రదర్ చెప్పడం జరిగింది. అసలు బ్రదర్ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఎప్పుడు జరిగింది దాడంతా? ఎప్పుడు జరిగింది? ఇది గెలిచిన 2-3 రోజులకే జరిగింది అన్న. గెలవగానే జరిగింది. అసలు ఎవరు కార్యకర్తలు చేసిరా, సీనియర్ నాయకులు చేసిరా? మీ మీదనే దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మేము ఏదైనా వన్ సైడ్ ఉంటామన్న. పర్టికులర్గా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత పిచ్చి మనకి. మేము అంత ఘనంగా ఆయన గెలిపించుకోవాలని అంత ఘనంగా చేసాం. ఏ రోజైతే మనం ఇట్లా చేసామో వాళ్ళ అధికారం రాగానే ఇట్లా తిరగబడి మా ఇంట్లో మీద అటాక్ జరిగిందన్న. సో ఇప్పుడు ఇన్ని రోజులు మీరు మరి మీ ఇంటికి రాకుండా వేరే కాడ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం మీ ఇంటి దగ్గర తీసుకొచ్చారు మమ్మల్ని. చూద్దాం ఒకసారి మీ ఇల్లు ఎట్లుంది. ఇన్ని రోజులు రాలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది ఇంటికి వస్తే నువ్వు చూపించే ప్రయత్నం చేద్దా? రైట్. ఇప్పుడు మనం చూడవచ్చు తలుపులు వేసే ఉన్నాయి, తాళం చేయి కూడా ఎక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బ్రదర్ తెరిచే ప్రయత్నం చేస్తుంది. తెరవండి ఒకసారి, జాగ్రత్త. ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉంది. ప్రభుత్వం వచ్చిన కాంచి బ్రదర్ మనం వాళ్ళ ఇంటికే రావడం మానేసింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఒకసారి లోపల కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఆసిఫ్ ఫ్రెండ్స్ యూతా మీద ఒక యూత్ ఉందా? అది మీ పేరు మీదనే ఉందా? నా పేరు మీద. ఆసిఫ్ అలా ఏఎస్ఎఫ్ అని పెట్టిరేమన్నా? లేదన్న, ఆసిఫ్ ఫ్రెండ్స్ యూత్ అని మొత్తం ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటారు. ఫోటోలో ఉంది ఉదయభాన్ గారు. మాజీ. మరి ఆయన మీకేం చేయలేదా, సహకారం చేయలేదా? మీ మీద దాడులు జరుగుతుండే అప్పుడు ఆయన వల్ల ఈ చెక్కు ఎంత రావడం జరిగిందన్న. అంటే మీ మీద దాడి జరిగేందుకు ఆర్థిక సాయం అందించారు. జెండాలు అవన్నీ ఎట్లే ఉన్నాయి కదా? జెండాలు చాలా ఉన్నాయన్న. దాపై భాష పెట్టి చెప్పండి బ్రదర్, ఎట్లుండేది ఇక్కడ వాతావరణం? ఎట్లుండేది మీరున్నప్పుడు అన్న? ఇంకా అది ఎప్పుడైతే దాడి జరిగిందో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. నాకు చిన్న పిల్లగాడు ఒకడు ఉన్నాడు అన్న. 3 నెలలు 4 నెలల అబ్బాయి. మీకు బాబు పెళ్ళైంది? అయితే చిన్న అబ్బాయి ఉండు, మళ్ళీ దాడులు గీళ్ళు జరుగుతాయని కొంచెం అదే పిల్లగాడి కోసం వెళ్ళాల్సి వచ్చింది అన్న. బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే భయభ్రాంతులు గురి చేయడం వల్ల ఇక్కడ రాలేకపోయారు అంతేనా? అంటే భయం ఒకటినో కొంచెం ఇంట్లో ఇప్పుడు మనం టైంకి ఉన్నాం, ఆడవాళ్ళు ఉన్నారు. అదే అమ్మ మీద కూడా దాడి జరిగింది అప్పుడు. అది కాక అమ్మ మీద జరిగింది. నాకు పిల్లగాడు పుట్టి 3-4 నెలలే అన్న. చిన్న పిల్లగాడు. అతనికి ఏమైనా ఇద్దరు ఉద్దేశంతో ఊళ్ళో వెళ్ళి బతికేస్తున్నాను. మరి ఇంకా తర్వాత రావచ్చు కదా మీరు, ఎందుకు రావట్లేదు మీకు? వస్తాం. ఎలా వస్తాం అంటే ఇప్పుడు మేము ఎట్లయితే వెళ్ళిపోయామో అట్లా మంచిగా మళ్ళీ వస్తాం అన్న. అంటే మీ ప్రభుత్వం వచ్చిందాకా ఉంటాం ఇక్కడే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ తెల్లారే ఎందుకన్నా 82 సీట్లు ఎప్పుడైతే దాటితే అప్పుడు వచ్చేస్తాం. మీకు అక్కడ రిజల్ట్ కనపడుతుంది, వైసీపీ అధికారులకు వస్తుంది అనిపించగానే వచ్చేసిన ధైర్యం. మా నియోజకవర్గం రాకపోయినా పర్లేదన్న. మా నియోజకవర్గంలో గెలిపోవడం పక్కన పెట్టండి, జగన్ అనేది మాత్రం పక్కా సీఎం అయితే. అదే ట్రెండ్స్ కొనసాగుతుంటుంటే జగన్ వస్తుండు వైసీపీ వస్తుంది ట్రెండ్స్ కొనసాగుతుంటే ఇంకా ధైర్యంగా ఇంటికి వచ్చేస్తారు. ధైర్యం ఇంటికి వచ్చేస్తాం. అప్పటి వరకు ఇంతేనా? వస్తామన్నా. కాకపోతే ఎట్లయితే తలదించుకుని వెళ్ళామో అట్లా తలెత్తుకుని వచ్చేద్దాం ఆగివన్నా అంతే. చెప్పండి మా మీడియా ముఖ్యంగా మా ఛానల్ ద్వారా చెప్పండి, అసలు మీరు ఇక్కడి నుంచి పోయారు కాబట్టి మళ్ళీ రావాలంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? అంటే వైసీపీ అధికారులకు రావాలని కోరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయాలనుకుంటారా మీకు సహకారం? నాలాంటి వాళ్ళు నష్టపోయిన ప్రతి ఒక్కరికి సమాధానం ఎలా చెప్పాలనుకుంటున్నాం అంటే, జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పుడు సమాధానం చాలా మంచిగా నీట్గా సమాధానం చెప్తా ఉన్నాం. ఓకే రైట్. ఇది పరిస్థితి. ఇప్పుడు మన బ్రదర్ ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ కరుడుగట్టిన కార్యకర్త, మనం వింటుంటాం పార్టీలకు సంబంధించి కరుడుగట్టిన కార్యకర్త ప్రాణాలను ఇస్తారు ఆ పార్టీ కోసం, నాయకుల కోసం అంటూ కూడా వింటుంటాం కదా. సో ఆ కోవకు చెందిన యువ కార్యకర్త. సో దీనిని భయపెట్టడానికి పార్టీ ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో అప్పుడే దీనిని భయపెట్టడానికి ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళ ఇంటి మీద దాడి చేయడం, వీళ్ళ మదర్ మీద అంటే వీళ్ళ అమ్మగారి మీద దాడి చేయడం కూడా జరిగింది. సో అప్పుడు తినకు కూడా ఒక చిన్న బాబు ఉండటం చేత మన బ్రదర్ ఇంటికి రావడానికి కూడా సాహసం చేయకుండా బయట ఉంటుండ. సో తను కాన్ఫిడెంట్గా చెప్తుండు. తను ఏం చెప్తుండంటే ఇలాంటి కార్యకర్తని తన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే పార్టీ కానీ ఆదరిస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తాం,
నెక్స్ట్ మాత్రం తన ఇంటికి వచ్చేది మాత్రం వైసీపీ జెండా రాష్ట్రంలో పూర్తిగా రిజల్ట్ రావాల్సిన పని కూడా లేదంట. ట్రెండ్స్లో వైసీపీ అధికారులకు వస్తుందని తెలిస్తే చాలు తన ఇంటికి తాను వస్తానంటే కూడా చెప్పడం జరుగుతుంది. సో తను ఆశించినట్టు వైసీపీ అధికారులకు రావాలని, ఒకవేళ వైసీపీ అధికారులకు వచ్చినా రాకపోయినా ఒక కార్యకర్తనిగా అటు పార్టీ కూడా అండదండలు కల్పించాలి, అండ్ అధికారులకు వచ్చిన పార్టీకి కూడా ఒక ఓటర్గాను ఒక సామాన్య ప్రజానిగా చూడాలి. కానీ ఇలా దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదని మనం మాత్రం క్లియర్గా చెప్పొచ్చు.